2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు నరేష్. మా నాన్నగారి పేరు చంద్రశేఖరరావు. మేము వేపగుంట విశాఖపట్నం నుంచి వచ్చాం. మా నాన్నగారికి గత 2 సంవత్సరాలుగా ముడుకుల నొప్పుల వల్ల తన పనులు తాను చేసుకోలేక ఇబ్బంది బాగా పడేవారు. కర్ర సహాయంతో నడిచేవాళ్ళు. మెడిసిన్ బాగా ట్రై చేసాం, కానీ ఎక్కడ రిలీఫ్ రాలేదు మాకు. రెగ్యులర్గా బయట ఫ్రెండ్స్ని కలవడానికి దానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ ముడుకుల నొప్పులు ఎక్కువైపోవడం, ఇంట్లో తన పనులు తాను చేసుకోలేకపోవడానికి ఇబ్బంది పడడం, బయటకు కూడా తిరగలేక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని మేము గమనించాం. ఒకరోజు సడన్గా టీవీలో యాడ్ చూసాం, ఆయుర్వేదానికి సంబంధించి ఆర్జేఆర్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారని చెప్పి. సో ఆ యాడ్ చూడడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక మేడం గారిని కలిసాము. నాడి పట్టుకొని ముందు చెక్ చేశారు. తర్వాత మోకాళ్ళు ముడుకులు కూడా అవి చెక్ చేశారు. బాగా అరిగిపోయాయి, లోపల గుజ్జది ప్రాబ్లం ఉంది కాబట్టి పంచకర్మ ఆయిల్ మసాజ్ అని చెప్పి ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోండి, మీకు రిలీఫ్ వస్తుందని చెప్పారు. దాంతోపాటు మెడిసిన్ కూడా వాడాలని చెప్పారు. మాకు ఫర్దర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. పంచకర్మ ఆయిల్ మసాజ్ అని చెప్పి 7 సిట్టింగ్స్ చేశారు. 3rd సిట్టింగ్కే బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 1 నెల రోజులు మెడిసిన్ కంప్లీట్గా వాడారు. కాలు నొప్పులు తగ్గాయి, రిలాక్స్గా పడుకోగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్ గారు. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నేను వెంకటమ్మని. 10 సంవత్సరాల చెందిన కాళ్ళు నొప్పులు వచ్చినాయి. నేను ఎన్నో దుక్కుల్లో పోయి మందులు తెచ్చుకున్నా, ఏం తక్కువ కాలేదు. నేను టీవీలో చూసిన ఆర్జేఆర్ హాస్పిటల్ అంటే ఏందో అనుకున్నా. నేను వాళ్ళు మాత్రం ఏం చేస్తారని నేను రాకోకుంటున్నా. మళ్ళీ చూసినాక సరే తర్వాత సంగతి 1 నెల వాడదాము అని వచ్చిన. పోకుంటే లేస్తే కూర్చోలే. కనీసానికి నేను వాషింగ్ కూడా పోవటానికి నాకు మోకాళ్ళతోటి లేవలేక నేను 2 గాళ్ళు పట్టుకొని కర్రల మీద లేచి నిలబడ్డా. నేను అలాంటి ఇబ్బందులు పడి, అలాంటి బాధలు పడి మందులు ఆడినా కొద్దిగా నిమ్మలమైంది. మేడం గారికి నా ధన్యవాదాలండి. ఎనిమిది సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లలిత, మా ఊరు ఎమ్గేనూరు. నాకు ముందు దగ్గు, ఆయాసము, జలుబు ఉండే. ఇక్కడ కర్నూలు హాస్పిటల్లో 2-3 హాస్పిటల్లో చూపించుకున్నాము. 8 సంవత్సరాల నుండి తగ్గలేదు. అందుకని ఇక్కడ టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. మంజుల మేడం బాగా చూసి మాకు మందులు ఇచ్చినారు. 1 నెలకే తగ్గిపోయింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి మంజుల మేడంకి ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, ఆర్జే హాస్పిటల్కి అండి. మా అమ్మగారండి కృష్ణకుమార్ అండి. ఈవిడ ఆస్తమా దగ్గు పెళ్ళిపోతులతో బాధపడేదండి. ఈవిడ భీమవరం 2 సంవత్సరాల పాటు మందులకు తిప్పామండి, ఎక్కడా రిజల్ట్ దొరకలేదు. ఒక రోజున టీవీలో యాడ్ చూసానండి, ఆర్జేఆర్ హాస్పిటల్. అసలు ఇక్కడ కూడా వెళ్ళి చూద్దామని ఒకసారి వచ్చామండి. వచ్చిన 1 వారం రోజులకే కఫం తగ్గింది, దగ్గు తగ్గింది, ఆవేశం తగ్గిందండి, గురక కూడా తగ్గింది, పిల్లిపోతలు కూడా తగ్గినాయండి. అంతకుముందు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడే ఆవిడ ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుందండి. పీల్చుకునేది కూడా ఇప్పుడు మానేసిందండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాక మాకు రిజల్ట్ బాగా కన్ఫర్ట్గా వచ్చిందండి. ఆర్జేఆర్ హాస్పిటల్ గారికి, డాక్టర్ అమ్మ గారికి నమస్కారం. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు
3 నెలల చికిత్స తరువాత నా పేరు శ్రీనివాస్ అండి. మాది అనకాపల్లి జిల్లా యలమంచిలి. నేను 1 సంవత్సరంన్నర నుంచి రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నానండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ వ్యాధి వల్ల. ముఖ్యంగా కాళ్ళ పాదాల వాపులు, చేతులు వాపులు, శరీరం ఏమాత్రం సహకరించకుండా గోడలు పట్టుకుని నడిచేటువంటి పరిస్థితిలో ఉండేవాడినండి. టీవీలో ఆర్జేఆర్ వారి అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నా భార్య తోడుగా నన్ను తీసుకొని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మేడం గారు అన్ని రకాల పరీక్షలు చేసి తప్పనిసరిగా ఆర్ఏ ఫ్యాక్టర్ మీకు తగ్గుతుంది, మీరేం బాధపడద్దు అనేటువంటి ఒక మంచి నమ్మకంతో మాట చెప్పారండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా చేస్తానని అంటే ఆవిడ 1 నెలకి మందులు రాశారండి. ఆ నెల మందులతోనే నేను దాదాపుగా ఒక 70% వరకు నా వరకు నేను నడవటము, ఎవరి సహాయం లేకుండా కొద్ది క్లియర్గా మాట్లాడటము, చేతులు కాళ్ళు కూడా పనిచేసేటట్టుగా ఉండేయండి. థెరపీ కూడా మేడం గారు సజెస్ట్ చేస్తే ఆ థెరపీ కూడా చేయించుకున్నానండి. థెరపీ కూడా చాలా చాలా బాగా చేశారు. 7 సెట్టింగుల్లో కంప్లీట్ నా కాళ్ళవాపులు పూర్తిగా తగ్గిపోయి నేను చాలా చక్కగా నడవడానికి ఒక అవకాశం కల్పించినట్టుగా అయిందండి. 1 సంవత్సరం దగ్గర నుంచి నేను పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ 3 మంత్స్లో ఆర్జీఆర్ వారి మెడిసిన్ వాడి చాలా చక్కగా ఆర్ఏ ఫ్యాక్టర్ మొదట్లో 114 ఉండేదండి. నెమ్మదిగా గ్రాడ్యువల్గా 41.2కి వచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నన్ను పరీక్షించి నాకు మందులు ఇచ్చినటువంటి మా డాక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ఒక సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. హాయ్, నా పేరు సబీరా. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడేదాన్ని. అసలు కూర్చోడానికి అయ్యేది కాదు, నించోడానికి అయ్యేది కాదు, చెయ్యి ఇలా ఫోల్డ్ కూడా అయ్యేది కాదు. అసలు నేను ఎన్ని డాక్టర్స్ని, మొత్తం ఊళ్ళో అన్ని డాక్టర్స్ని కలిశాను, అన్ని మెడిసిన్స్ కూడా వాడాను. దేంట్లో కూడా నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఆర్జీఆర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఒకసారి వెళ్ళండి, కలవండి, అక్కడ 1 మంత్లో కూడా చాలా రిజల్ట్ బాగా కనిపిస్తుంది మెడిసిన్ వాడితే అన్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేడంని కలిసాము. కలిసిన తర్వాత అయితే నాకు మేడం బాగా పాజిటివ్ వైబ్స్తో మంచిగా మోటివేట్ చేసి మెడిసిన్ ఇచ్చారు. నాకు ఒక 2 డేస్లోనే చాలా ఫ్రీ అయిపోయాను నేను. అలాగే ఇప్పటికి 1 మంత్ అయింది నేను మెడిసిన్ తీసుకొని. నాకైతే అసలు కంప్లీట్గా ఏ పెయిన్ లేదు. నార్మల్ కన్నా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ జోష్నా మేడం అండ్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. థ్యాంక్ యూ. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు కృష్ణకుమారి. నేను 3-4 సంవత్సరాల నుంచి కాళ్ళతోటి పగుళ్ళతోటి బాధపడుతున్నాను. ఈ సోరియాసిస్ వాటి వల్ల నా కాళ్ళు పగుళ్ళు, వాపులు, నలుపులు అవి వచ్చి నడవలేక బాగా బాధపడ్డా. బయట చాలా చోట్ల వాడుకున్నాను, తగ్గలేదు. మా వాళ్ళు చెప్పటం వల్ల ఈడకు వచ్చాను. డాక్టర్ గారిని కలిశాను. 3 నెలల నుంచి మందులు వాడాను. నాకు కాళ్ళు పగుళ్ళు, మంటలు, చురుకులు, వాపులు అన్నీ తగ్గిపోయినాయి. చేతులు దురదలు అన్నీ తగ్గిపోయినాయి. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు.
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం, నా పేరు శ్రావ్య, మా ఊరి పేరు వింజనంపాడు. నాకు 6 years నుండి సోరియాసిస్. నాకు ఈ సోరియాసిస్ ప్రాబ్లం వల్ల మంటలు, దురద, బ్లడ్ రావటం, పగులుతూ ఉండేవి. విపరీతంగా మంటలు పెట్టి పొట్టు రాలుతూ ఉండేది. బయట హాస్పిటల్లో ఎక్కడ చూపించుకున్నా ఎక్కడ తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి గుంటూరు ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. నేను ఇక్కడ 1 నెల మందులు వాడాను. నాకు దురద, మంట, పొట్టు రాలటం అన్నీ తగ్గిపోయినాయి. ఆర్జేఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం, నా పేరు హరీష్ అండి. మోకాలు చెప్పి మీద బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్లో చూపించినాము, రిజల్ట్ అయితే కనబడలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అని వచ్చాము. అని మా ప్రాబ్లం చెప్పాము. మేడం అంతా ఇది ట్యాబ్లెట్లు, మందులు అన్నీ ఇచ్చారు. 1 month ట్యాబ్లెట్ వాడినిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు వారం నుంచి నేను పని చేస్తున్నాను. ఇంతకుముందు ఇట్లా కూర్చొనేవాడిని, అసలు ఈ కాలు అనేది ఇక్కడికి వస్తుండలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మందు వాడిన తర్వాత అసలు ఇప్పుడు చాలా రిజల్ట్గా ఉంది, చాలా బాగుంది. కూర్చుంటున్నాను, లేస్తున్నాను, ఫ్రీగా ఉంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి మేడంకి ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా ఆడవాళ్ళ పేరు సంపూర్ణ. సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పులని బాధపడుతుంటే చూర్ణ లేకపోవాలని విపరీతంగా నొప్పులు ఉండేదండి. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ గుంటూరు వచ్చి డాక్టర్ గారిని కలిసి 1 నెల మందులు వాడాక పూర్తిగా నయం అయిపోయింది. ఇప్పుడు కర్ర సపోర్ట్ లేకుండా ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది, శుభ్రంగా నడవగలుగుతుంది. ఇంతకుముందు నడవాలన్నా కూర్చొని ఇబ్బంది పడేది, కర్ర మీద నడిచేది. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి మందులు వాడుకున్నాక శుభ్రంగా నయమైంది. డాక్టర్ గారికి ఆర్జేఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు హేమంత్ కుమార్, పర్చూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి వచ్చాను. నాకు గత 5 సంవత్సరాల నుండి సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ తల దిమ్ముగా ఉండటం, ముక్కులు నీరు గారటం, పరుకుంటే ఊపిరి ఆడిపోవడం, చలిగాలికి ఉదయం లేగిస్తే బొచ్చు వల్ల ఇబ్బంది పడటం, సర్జరీ చేయించారు. మళ్ళీ రిపీట్ అయింది. ఈ యాడ్ చూసి మా ఫ్రెండ్స్ చెప్పారు ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించి ఒకసారి అంటే అక్కడికి వచ్చి చూపించాను. మందులు వాడటం వల్ల నాకు తల దిమ్ముగా ఉండటం, ముక్కులు నీరు గారటం, తలనొప్పి రాకుండా ఉండటం, ముక్కు దిబ్బడ అని తగ్గిపోయి బాగా రిలీఫ్ అయింది. ఈ మందులు రాసిన డాక్టర్ గారికి ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు
ఒక నెల చికిత్స తరువాత నా పేరు నాగరాజు, మాది పెద్ద హోతూరు, ఆలూరు మండలం, కర్నూలు డిస్టిక్. నేను అలర్జీతో దాదాపుగా 5 సంవత్సరాల నుండి బాధపడేవాడిని. తుమ్ములు, తలనొప్పి, ముక్కులో నీరు కారడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే నేను టీవీ యాడ్ ద్వారా ఈ ఆర్జే హెర్బల్ హాస్పిటల్ గురించి తెలుసుకొని కర్నూలులో మరి చూపించుకోవడం జరిగింది. మరి వారు నన్ను చూసి పరీక్షించి 1 మంత్ కోర్సు మరి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. నేను వాడుతూ ఉండగా వారం రోజుల్లోనే చక్కగా నాకు కొంచెం తగ్గుతూ వచ్చింది. ఈ నెల రోజులు మెడిసిన్ వాడడం వల్ల నాలో కొంచెం మార్పు జరిగింది, బాగా ఉంది. ఆర్జే హాస్పిటల్కి నా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముక్కులో కండ పెరగటం. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తరువాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 8 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి మేడం? ఎన్ ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తగరపోలస, విశాఖపట్నం నుంచి వస్తున్నాను. ఏంటి మీ సమస్య మేడం? డయాబెటిక్ మేడం. కాళ్ళు తిమ్మిర్లు రావడం, కళ్ళు మసగ్గా ఉండడం, కొద్ది నీరసంగా ఉండడం, తల తిరగడం ఉండేది. అందుకని బయట మెడిసిన్ వాడాను మేడం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను మేడం ఆర్జేఆర్కి. ఫస్ట్ తినక ముందు 186 ఉండేది, తిన్న తర్వాత 307 ఉంది. ఇప్పుడు నార్మల్కి వచ్చిన 2 మంత్స్ వాడాక తినక ముందు 94 ఉంది, తిన్న తర్వాత 150 ఉంది. కాళ్ళు తిమ్ముర్లు, కళ్ళు తిరగడం, నీరసంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం, అంత నార్మల్గానే ఉంది. చాలా భయపడ్డాను ముందు, డయాబెటిక్ వస్తే చాలా ప్రమాదం ఇది అదని. ఆర్జేఆర్ హాస్పిటల్కి రాకముందు 300 ఉండేది. ఇప్పుడు వచ్చి 2 మంత్స్ మెడిసిన్ వాడాక 94 వరకు నార్మల్కి వచ్చింది. ఆర్జేఆర్కి థ్యాంక్స్. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు కూడా వాడవచ్చును. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 9 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు మణి అండి, మాది అక్కీపాలెం అండి. నాకు చేతులు, కాళ్ళు, పగుళ్ళు, మచ్చలు, దురదలు 9 సంవత్సరాలు బట్టి ఈ దురదలు, మచ్చలు ఇవన్నీ ఉండేయండి. నేను ఎన్నో చోట్లకి వెళ్ళానండి, ఎన్నో మెడిసిన్ వాడానండి, అయినా నాకు తగ్గలేదండి. హాస్పిటల్కి వచ్చానండి. అయితే నాకు 2 నెలలకే ఈ మచ్చలు, దురదలు ఇవన్నీ తగ్గిపోయండి. నన్ను బట్టలు ఉతుక్కుంటున్నా, అన్ని పనులు ఇంట్లో చేసుకుంటున్నానండి. నాకు ఎక్కడా కూడా ఈ మచ్చలు, దురదలు తగ్గలేదండి. హాస్పిటల్కి వచ్చాక నాకు ఇవన్నీ తగ్గాయండి. అన్నీ కూడా తినగలుగుతున్నానండి. ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలండి.
1 సంవత్సరం నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత మా అత్తమ్మ భూదేవి, మా అత్తమ్మకు పక్షవాతం వచ్చింది. 3 నెలల నుంచి అసలు మంచం నుంచి నడవలేదు. టీవీలో చూసినాము అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు ఆర్జే హాస్పిటల్లో మంచిగా చూస్తున్నారు అని చెప్తే మేమే పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. వస్తే మేడం చూస్తే మేడం మందులు ఇట్లా రాసిచ్చింది. 7 రోజులు మసాజ్ చేయాలమ్మా, చేస్తే బాగా అవుతుంది అని చెప్తే చేపించినాము. ఇప్పుడు మంచిగా అయింది. ఆ మంతలో ఆమె నడవగలుగుతుంది. ఇప్పుడైతే పర్వాలేదు. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటకెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నాకు పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడినా. మందులు వాడితే మంచిగా కాలు చెయ్యి నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. ఆ చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు సార్ నమస్తే. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వరలక్ష్మి, మాది వరంగల్ జిల్లా బెల్లుకుంట. నాకు 5 సంవత్సరాల నుండి బాగా ఆయాసం ఉండే, ఆస్తమా ఉండి హైదరాబాద్ కూడా పోయినాం. అక్కడ కూడా మందులు వాడినా కూడా తగ్గలేదు. మళ్ళీ వరంగల్కి వచ్చినాం. అక్కడ కూడా వాడిన చాలాసార్లునే వాడినా కూడా తగ్గలేదు. మళ్ళీ టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చినాం. 1 నెలలో చాలా తగ్గింది. మళ్ళీ 2వ నెల కూడా వచ్చినాం, పూర్తిగా తగ్గింది. నాకు ఇప్పుడు మంచిగా ఆయాసం ఏం లేకుండా మంచిగానే వంగుతానే, లేచి పని చేసుకుంటాను, బాగానే ఉన్నది. ఇప్పుడు ఆర్జే హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్కారము, నా పేరు వెంకటరమణ, కర్నూలు జిల్లా. నాకు మోకాళ్ళ నొప్పులు 3 సంవత్సరాల నుంచి బాధపడినా. సపోర్టు లేనిది నేను ఎక్కలేను, కూర్చోాలనే అని సపోర్టు లేనిది కూర్చోలేకుంటే టీవీలో ఈ హాస్పిటల్కి వచ్చిన. ఈ హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్ను కలిసినందుకు 1 నెల మాత్రలు ఇచ్చినందుకు 15 రోజులకు నాకు నొప్పులు తగ్గినాయి. 3 నెలల నుంచి మందులు మింగుతున్నందుకు నాకు ఏ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏమి లేవు. ప్రశాంతంగా పని చేసుకుంటున్నా, సపోర్టు లేకుండా కూర్చుంటున్నా, లేస్తున్నా. పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. నా పేరు స్వరూప, మేము ఉప్పల్ నుండి వచ్చినాము. నాకు 15 సంవత్సరాలు వచ్చింది. చాలా నొప్పులు ఉన్నాయి. అసలు నా పని నేను చేసుకోలేకపోయాను. ఎక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గలే. టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చినాక 4 నెలలు ఆడినాక మసాజ్ పంపించారు. 7 రోజులు చేయించుకున్నా, తగ్గింది. నా పని నేను చేసుకోగలుగుతున్నా, నడుస్తున్నా. ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలు. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. అందరికీ నమస్కారం. నా పేరు భవాని, మా అమ్మ పేరు లక్ష్మీనారాయణమ్మ. మాది తాడిపత్రి మండలము. అమ్మకి 15 సంవత్సరాల నుంచి అమ్మకు నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గట్లేదు. అందుకు మేము ఆర్జేఆర్ హాస్పిటల్ అనేది యూట్యూబ్ ఛానల్లో చూసి మేము ఇక్కడ వచ్చి అమ్మకు 1 మంత్ చూపించుకొని పోయిన తర్వాత 1 మంత్ రిజల్ట్స్ వచ్చాయి. బాగా నడుస్తుంది. ఇప్పుడు స్టిక్ లేకుండా నడుస్తుంది. తేపులు ఇట్లా పట్టుకుంటే ఊరికే ఆ తేపులు ఇట్లా తిక్కితే చాలు తేపులు వచ్చేవి.
అవి అసలు ఇప్పటికి లేనే లేవు. ఎంత తిక్కినా ఏం తేపులు అనేది రావట్లేదు వాడిన తర్వాత నుంచి. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు: ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప,